నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టికర్తలుగా సృష్టించినది ఒక అమ్మ. ఆ అమ్మే మహాశక్తి. కర్త, కర్మ, క్రియ అనే 3 చక్రాలతో అనంతకోటి జీవనరాశి జీవన విధానం సాగుతూ ఉంటుంది. త్రిలోకాధిపతులుగా ముల్లోకాలను ఏలే త్రిమూర్తులు కర్త, కర్మ, క్రియలకు ప్రతిరూపాలు. సృష్టిలో ప్రతి జీవి జీవన మరణాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిర్ణయానుసారంగా జరుగుతూ ఉంటాయి. అంతటి కారణ జన్మలకు మూలమైన ఆదిపరాశక్తి అమ్మలగన్న అమ్మగా, ముగురమ్మల మూలపుటమ్మగా, పెద్దమ్మగా అనేక రూపాలతో, వివిధ నామాలతో ఊరూరా, వాడవాడలా, గ్రామ గ్రామాన కొలువై సృష్టిని సంరక్షిస్తూ భక్త జనులచే ఆరాధించబడుతోంది. అలాంటి మహిమాన్విత శక్తి స్వరూపిణి అంశతో శ్రీ రేణుకా పుట్టలాంబగా అవతరించి నెలవైన దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో ఆదిశక్తి అంశ రూపాన భువిపై ఉద్భవించిన శ్రీ రేణుకా పుట్టలాంబ గ్రామ దేవతగా భక్తుల మదిలో అలరారుతోంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలువుదీరిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి దివ్య దర్శనం, అమ్మవారికి నిర్వహించే వివిధ పుష్ప పూజలు, అర్చనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిపరాశక్తి అంశావతార రూపిణి, భక్తజన సంరక్షణి, జనార్దనపుర దివ్యధామ నివాసిని శ్రీ రేణుకా పుట్టలాంబ నమోస్తుతే. మముగన్న మాయమ్మ రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం. జగన్మాత అంశాన దైవ సంభూతురాలిగా వెలుగుంది భువిపై కొలువు తీరిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయం కృష్ణా జిల్లాలోని జనార్దనపురాన విరాజిల్లుతోంది. జనార్దనపురంలో శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భక్తజనుల పాలిట కొంగు బంగారంగా, నిత్య పూజలందుకుంటూ గ్రామదేవతగా అలరారుతోంది. గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారు నయనానందకరంగా భక్తజనులకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పలు రకాల మట్టిగాజులు, వివిధ పుష్పమాలల అలంకరణతో భక్తులు ఆ తల్లిని అర్చిస్తారు. ఆదిశేషుని సప్తపడగల నీడలో పసిడివర్ణ కిరీటధారిణి అయి వెండి ముక్కు పుడకలతో కుడిచేత ఖడ్గాన్ని ధరించిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారు అత్యంత తేజోరూపిణిగా కానవస్తుంది. అమ్మవారి మూల విరాట్కి ఇరువైపులా ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిస్తారు. మా నిమ్మలమంతా నీదే రేణుకెళ్ళమ్మ, పల్లెను సల్లంగా చూసే రేణుకెళ్ళమ్మ మా పండుగ. భక్తజనులంతా ఇంటి ఆడపడుచులా భావించి కొలిచే శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారికి పలు పుష్ప పూజలు, కుంకుమ పూజలు, అర్చనాది కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. అమ్మవారికి జరిపించే పవిత్ర పూజా కార్యక్రమాలను తిలకించడానికి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మనసారా అమ్మవారిని దర్శించుకుని తల్లి అనుగ్రహం పొందుతారు. వేద మంత్రయుక్తంగా పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారికి కర్పూర మంగళహారతులు సమర్పిస్తారు. ఆ హారతిని భక్తులు పవిత్రతాభావంతో కళ్ళకద్దుకుని తల్లి కృపకు పాత్రులవుతారు. ఆ తరువాత భక్తులు అర్చక స్వాముల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి ఆశీస్సులందుకుని ఆనందిస్తారు. శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారికి ఆలయ కమిటీ వారు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ముందుగా ఆలయ మండపంలో కొలువైన గణపతిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఆలయ ముందు భాగాన గల ధ్వజస్తంభం దగ్గర పవిత్రతకు నిదర్శనంగా భావించే నారికేళాలను సమర్పించుకున్న అమ్మవారి భక్తులు 2 చేతులు జోడిస్తూ వందన సమర్పణ గావిస్తారు. శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయ గోపురం సుందర దృశ్యాలతో భక్తులను ఆకట్టుకుంటోంది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంతో వైభవోపేతంగా అర్చకులు అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చనలు పవిత్రంగా గోచరిస్తాయి. అలాగే అమ్మవారికి జరిపించే కుంకుమార్చనలో సుమారు 108 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొంటారు. ఆ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం. గుడివాడ నుండి ఏలూరు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గానికి ప్రక్కనే గ్రామదేవతగా కొలువైన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయం దేదీప్యమానంగా భాసిల్లుతోంది.
వివిధ పుష్పమాలలతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించిన వైనం భక్తులను చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. పంచలోహ కవచంతో ఆలయ ముందు భాగంలో నిర్మించిన ధ్వజస్తంభం శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా గోచరిస్తుంది. ఆలయ గోపురంపై త్రిముఖ రూపాలతో పద్మాసన భంగిమలో కూర్చున్న అమ్మవారు దర్శనమిస్తారు. గోపుర శిఖరానికి క్రింది భాగంలో ఏర్పాటు చేసిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ప్రతిమ ఆనందంగా కానవస్తుంది. అంతేకాకుండా ఆలయ గోపురం చుట్టూ పలు గ్రామదేవతల ప్రతిమలు ప్రస్ఫుటంగా ఉంటాయి. వివిధ కళాకృతులకు నిలయమైన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయ గోపుర దృశ్యాలు చూసే నయనాలకు ముగ్ధ మనోహరంగా గోచరిస్తాయి. శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించడం, విశేష భక్తజనుల సమక్షంలో అమ్మవారిని అర్చించడం గోచరిస్తుంది. సుమారు 12 రోజుల పాటు జరిగే శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో అమ్మవారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాశాంతి హోమాలు, విశేష పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఆసక్తికరంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చిన విశేష భక్తజనంతో శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయ ప్రదేశమంతా ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఉత్సవాలలో మంగళవారం రోజున శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారికి కుంకుమ పూజలు మంగళప్రదంగా జరుగుతాయి. ఆ పూజా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం మరో విశేషం. అంతేకాకుండా ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సుమారు 108 మంది మహిళా భక్తులచే లలిత సహస్రనామాలు, దేవీ ఖడ్గమాల పఠనాలు, మల్లెల పూజలు, కుంకుమ పూజలు, గాజుల అలంకరణ అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అర్చకులు వేదమంత్రయుక్తంగా నిర్వహించిన కుంకుమ పూజలు అమ్మవారి మహిమాశక్తిని భక్తులు ప్రత్యక్షంగా అనుభవించి ఆనందించేలా తలపిస్తుంది. అమ్మవారికి కుంకుమ పూజలు పూర్తి గావించిన తరువాత పూజలో ఉంచిన కలశాలను 108 మంది మహిళా భక్తులు శిరస్సులపై పెట్టుకుని శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కావిస్తారు. తరువాత వారి బంధుగణంతో అమ్మవారి ఆలయం నుంచి ఆలయానికి సమీపంలో గల కోనేరుగా భావించే తటాకం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఆలయ అర్చకులు మంత్రోచ్చారణ చేస్తూ మహిళా భక్తుల శిరస్సులపై తీసుకొచ్చిన కలశాలను జలసమర్పణం కావిస్తారు. మహిళా భక్తులు తటాకంలో 3 మునకలు వేసి తిరిగి అక్కడి నుంచి ఆలయానికి చేరుకుని శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. ఎంతో ఘనంగా జరిగే శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారి గ్రామోత్సవం, కూచిపూడి నాట్య ప్రదర్శనలు, మహిళల కోలాటాలు, అన్న సమారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా ప్రతి ఏటా నిర్వహించుకునే శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొందరు భక్తులు స్వయంగా రకరకాల పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం మరో విశేషం. కృష్ణా జిల్లా జనార్దనపురంలో వేంచేసిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయ ప్రాంతంలో ఆది దంపతులు శ్రీ పార్వతీ పరమేశ్వరులు శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి, కామ్రవతి దేవతగా పిలువబడుతూ భక్తులకు దర్శనమిస్తారు. అలాగే శ్రీరాముని పరమ భక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారు మరో ఆలయంలో దర్శనమిస్తాడు. శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయానికి ఉపాలయాలుగా భాసిల్లుతున్న ఈ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో వేంచేసిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయ ప్రక్కనే గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఎనలేని ప్రాచుర్యాన్ని సంతరించుకుని ఉపాలయంగా అలరారుతోంది. శ్రీరాముని నమ్మిన బంటుగా శ్రీ ఆంజనేయ స్వామివారు నెలవైన ఆలయం సకల వర్ణ శోభితంగా గోచరిస్తుంది. ఆలయ ముందు భాగాన ఒకే రాతితో నిర్మించిన ఎత్తైన రాతి ధ్వజస్తంభం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆలయ ముఖమండపంపై శ్రీ సీతారామ లక్ష్మణులకు నమస్కరిస్తున్న ఆంజనేయ స్వామి వారి శిలామూర్తులు కనుల విందు కావిస్తుంటారు. గోపురంపై వరాహ, నృసింహ, శ్రీకూర్మ, మత్స్యావతార రూపాలతో పంచముఖ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. మరోవైపు పద్మాసన భంగిమలో ధ్యానం చేస్తున్నట్టుగా ఆంజనేయ స్వామివారు కానవస్తారు. పరమ భక్తుడిగా భక్తులకు ఆదర్శంగా నిలిచికొలిచే దైవంగా వివిధ పుష్పమాలలు, నిమ్మమాలలతో అలంకృతుడై అభయహస్తం చూపుతూ శ్రీ ఆంజనేయ స్వామివారు అంతరాలయంలో దర్శనమిస్తారు. అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి కర్పూరహారతి సమర్పిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు గైకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు.
శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయానికి ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ప్రక్కనే ఉన్న శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి వారి ఆలయం మరో ఉపాలయంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు గర్భాలయంలో శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి కామ్రావతీ దేవిగా కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తజనులు శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి కామ్రావతీ దేవి వార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మండపంపై ముందు భాగాన శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి వారు ఎడమ చేతితో త్రిశూలాన్ని పట్టుకుని కామ్రావతీ దేవితో కలిసి అటూ ఇటూ శ్రీ వినాయక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లతో దర్శనమిస్తారు. శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి ఆలయానికి ఉపాలయాలుగా భాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తజన సంద్రంతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఆది పరాశక్తి అంశతో గ్రామదేవతగా ఉద్భవించి అలరారుతున్న శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి దర్శనం ఉదయం 5 గంటల సమయం నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఉంటుంది. పేరు తలుసుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ, ఇక పట్టరాని పూనకాలు రేణుకెళ్ళమ్మ, నీ బొట్టు పెట్టుకుంటే చాలు రేణుకెళ్ళమ్మ, ఏ కష్టమంటూ కానరాదు రేణుకెళ్ళమ్మ. అమ్మల గన్నాయమ్మ రేణుకెళ్ళమ్మ, మా నిమ్మలమంతా నీదే రేణుకెళ్ళమ్మ, పల్లెను సల్లంగా చూసే రేణుకెళ్ళమ్మ, మా పండుగ పబ్బాలు నీకే రేణుకెళ్ళమ్మ. జనార్దనపుర దివ్యధామ గ్రామదేవతగా అలరారుతున్న శ్రీ రేణుకా అమ్మవారి దివ్య దర్శనం, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి వార్ల దర్శనం భక్తులకు పరమ పావనం. అమ్మవారి స్వామివార్ల అనుగ్రహ భాగ్యం మనందరికీ దక్కి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిద్దాం. సకల కామ్యసిద్ధి ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో వేంచేసిన శ్రీ రేణుకా పుట్టలాంబ అమ్మవారి దివ్య దర్శనం, శ్రీ శ్రీ బీరేశ్వర స్వామి, కామ్రవతీ దేవి, శ్రీ ఆంజనేయ స్వామి వారిల అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, ఉంటాయని ఆశిస్తూ మరో దివ్య క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.